హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పూర్ణిమ తెలుగు వ్లాగింగ్కు స్వాగతం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. నేను ముందు రోజు నైట్ ఏమేమి వర్క్ చేసుకున్నాను ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేశాను. ఇంకా వెంటనే చూడకపోతే అది చూడండి, కింద అయితే లింక్ ఇస్తాను. ఆ రోజు ఎర్లీ మార్నింగే 3కి అయితే లేసాను అనమాట. 3కి లేసి నేనైతే ఇలా బయట అయితే మోపు పెట్టేసి మళ్ళీ ఒకసారి ముగ్గులు అయితే వేసుకున్నాను. కడపను కూడా పూజించుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇలా గడపకైతే పూజించుకున్నాను అనమాట. ముందుగా అయితే శ్రావణవాసంలో ప్రతిరోజు అయితే గడపను పూజించుకొని దీపం అయితే బయట పెట్టుకుంటున్నానండి. ఇట్లా పెట్టుకుంటే మంచిది. లక్ష్మీదేవిని అయితే మన ఇంట్లోకి రమ్మని అయితే ఆహ్వానించవచ్చు. అలాగా ఇంకా పాదాలు కూడా వెయ్యాలి, కానీ నేను కంగారులో అయితే వెయ్యలేదు. ఆ ముగ్గులోనే కొంచెం పాదాలు అలాగా వేసాను అనమాట, ఫ్లవర్లలో. మళ్ళీ దాని మీద పసుపు వేసాను, అందుకే కనబడట్లేదు వరకే మ్యాక్సిమము. ప్లీజ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే వెంటనే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది, అలా క్లియర్గా ఉంటుంది. మీకు పూజ ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకు ఏమేం ప్రాసెస్గా చేస్తారు అనే తర్వాయిలో అయితే నేనైతే వీడియో మొత్తం ఎక్కడ కట్ చేయలేదు. అసలు వీడియో అయితే 40 మినిట్స్ అట్లా అయిందనమాట. మళ్ళీ అంత లాంగ్ చూడరు కదా మీరు అనేసి అని నేను మళ్ళీ వేరే వీడియోకి అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఇదైతే ఫస్ట్ అనమాట వీడియో. ముందుగా మనము వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి చేసుకోవాలి పనులు అనేసి, అంటే పనులు అంటే పొద్దున పూజకు సంబంధించిన పనులు ఏమేమి అక్కడ పెట్టుకోవాలి అనేసి అయితే మొత్తం ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టేశాను ఆ వీడియోలో. నేను పొద్దున్నే అయితే ఈ మధ్యలో శ్రావణవాసంలో అయితే మణిదీపం వర్ణ పారాయణం అయితే చేస్తున్నాను కదా, అందుకోసం అయితే నేను వంట చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే పటాలన్నీ మంచిగా నీట్గా తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టాను. ముందు రోజు నైట్ మాణిక్యాలన్నీ కడిగేసాను కదా, అవన్నీ అయితే మంచిగా బొట్లు పెట్టుకొని ఇలా దేవుని గదిని అయితే సెల్ఫ్ని అయితే మొత్తం పటాలలో మంచిగా పువ్వులు పెట్టుకొని అందంగా అలంకరించుకున్నాను ఫొటోస్ని అయితే. అలాగే దీపారాధన కూడా చేశానఅనమాట. దీపారాధన 4:30కి అట్లా 5కి అట్లా అయిపోయిందనమాట. 5 లోపలనే దీపారాధన చేశాను. అలాగే పారాయణం అయితే చేస్తాను కదా, ఆ రోజు పారాయణం చేయడం కుదరదు కాబట్టి ఫోన్లో అయితే పెట్టుకొని విన్నాను. ఎందుకంటే వంట చేస్తూ కూర్చొని చదవడం మళ్ళీ వర్క్ లేట్ అయిపోతుంది కదా అనేసి అయితే అట్లా అన్నమాట. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. పొద్దున్నే 5 లోపలనే అయితే పూజ చేసుకొని స్వామివారికి అయితే 2 పండ్లు అయితే సమర్పించుకున్నాను. పండ్లు సమర్పించుకొని కింద ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవి మనకు పూజ చేసుకోవాలి కదా, వరలక్ష్మీదేవి పూజ. మళ్ళీ అక్కడ కొంచెం కింద అయితే మనం అమ్మవారిని రూపకం తయారు చేసుకున్నాం కదా, కింద కలశం పెట్టుకుంటాం కాబట్టి ఇలా అయితే పసుపుతోటి అయితే మంచిగా అలికి మంచిగా ముగ్గు పిండితోటి అయితే ముగ్గు వేసుకొని పద్మం ముగ్గు వేసి పీట అయితే అలంకరించి పెట్టుకున్నాను. ఇక్కడ ఒత్తులు కూడా అలాగే నూనె పోసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను. టైం మీరు చూసే ఉంటారు, అక్కడ 5:30 అయింది. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను, సారీ. ఇక్కడ ముందు పొద్దున్న ఫస్ట్ లేవగానే స్నానం చేసి రాగానే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడ నానతాయి కదా ప్రసాదాలకు అనేసి అయితే ఇక్కడ ముగ్గు వేశాను. అలాగే ఈశాన్యం దీపం కూడా ఆగ్నేయం దీపం కూడా వెలిగించాను అనమాట గ్యాస్ స్టవ్ దగ్గర. ఈ మధ్యలో వెలిగిస్తున్నాను. అలాగే రోల్ను కూడా అయితే పూజించుకొని పూజ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఈరోజు అయితే మీకు సింపుల్గా అయితే పాయసం చూపిద్దాం అనుకుంటున్నాను. పాయసం అయితే ఆవు పాలతో అయితే చేశాను. అమ్మవారికి అయితే ఆవు పాలు అంటే ఇష్టము, అందుకోసం ఆవు పాలతో పరమాన్నం అయితే చేశానన్నమాట. చాలా బాగుంటుంది చాలా బాగుంది, అసలు బాగుంటుంది కాదు, చాలా బాగుందనమాట. అమ్మవారికి అయితే పరమాన్నం చేద్దామనేసి అయితే పాలు స్టవ్ మీద పెట్టాను కదా. నేను అటు చింతపండు రసం పులిహోర కోసం అయితే ప్రిపేర్ చేస్తుండగా పాలు అయితే పొంగాయి అనమాట. నాకు ఎంతో మంచిగా అనిపించింది ఆ రోజు అయితే పాలు ఇలా పొంగగానే. ఇక్కడైతే నేను పరమాన్నం కోసం అయితే అన్నం అయితే నానబెట్టిన రైస్ అయితే మొదలు నానబెట్టుకున్నాను కదా, అవైతే అందులో పాలలో వేసాను. మొత్తం పాలే అండి, ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను. తర్వాత బెల్లం వేస్తాను కదా, బెల్లంకు పాలకు అనమాట. మొత్తం పాలు బెల్లం నెయ్యి ఇంకేం వేయలేదు. ఇలాచీలు కూడా వేయలేదు, ఎందుకంటే ఇలాచీలు కూడా లేవు నా దగ్గర. అయితే చాలా బాగుంది. నేను లాస్ట్లో క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటుంటే నాకు పని అయితే కావట్లేదు అనమాట. ఒక పరమాన్నం చూపిద్దామనే ప్రాసెస్ తోటి అయితే నేనైతే ఒక పరమాన్నం ఒక్కటి క్లిప్ తీశాను. అలా అయిపోయాక నా ప్రసాదాలన్నీ వీడియో అయితే తీస్తాను. నేను మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది, ఎందుకంటే బ్లాగ్ అంతా మంచిగా ఉందన్నమాట. నేను ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేసి అయితే. నేను ఫుల్ డీటెయిల్స్గా అయితే ఇక్కడ పూజ దగ్గర నేను ఏమేమి వస్తువులు పెట్టుకున్నాను అనేసి అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో కూడా రథకథ అయితే వస్తుందన్నమాట. అలాగే వాయినం తీసుకుని అదంతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఉంది, చూపిస్తాను. ఐ హోప్ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పుడైతే మ్యూజిక్ వస్తుంది, ఎంజాయ్ చేయండి.